హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రాన్ని. ఈరోజు ఈ వీడియో వచ్చేసి వర్క్ పర్మిట్ గురించి అండి. సో చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు కదా వర్క్ పర్మిట్ అని. సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఎంక్వైరీ చేయంగా ఈరోజు మనకు వచ్చాయి. అవి కూడా లాట్వియా కంట్రీకి. సో కావాల్సింది నలుగురే. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి లేడీస్ కావాలన్నారు. సో దాని తర్వాత వీడియో రికార్డ్ చేసి గిన్నెలు అన్నీ చేసేసినాను. దాని తర్వాత నేను కూడా అనుకున్నాను, లేడీస్ అంటే ఎట్లా ఇబ్బంది కదా, కొంచెం అంత దూరం అంటే మన వాళ్ళు ధైర్యం చేస్తారా చేరా అని అనుకున్నాను. బట్ అనుకోకుండా మళ్ళీ లేదు, సో లేడీస్ కాదు జెంట్స్కు తీసుకుందాంలే ఈసారికి అన్నారంట వాళ్ళు కూడా. సో అది కూడా మనకు ప్లస్ పాయింట్. సో దానికి వచ్చేసి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు అడిగిన దానికి చెప్తాను. సో దీనికి వచ్చేసి ఫస్ట్ మీకు శాలరీ చెప్తా చూడండి. అక్కడ వచ్చేసి 1107 అంటే 1107 యూరోలు వచ్చేసి బేసిక్ శాలరీ. సో దానికి కటింగ్లు ట్యాక్సులు అన్నీ పోను మీకు దాదాపు ఒక 800 నుంచి 900 వరకు మీ చేతికి వస్తుందన్నమాట. సో అది విషయము. సో బేసిక్ శాలరీ వచ్చేసి 1107 యూరోలు. సో మీ కటింగ్లు పోను దాదాపు 800 నుంచి 900, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వర్కింగ్ డేస్ కదా. సో దాన్ని బట్టి బేస్ అవుతుంది. సో ఓకేనా. అది కాకోకుండా మీరు ఎక్స్ట్రా ఓవర్ టైము ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక దానికి మళ్ళీ అడిషనల్గా శాలరీ అనేది వస్తుందన్నమాట. సో అది విషయము. వీళ్ళు అడిగింది వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ కావాలన్నారండి. ఓకేనా. ఎందుకంటే కమ్యూనికేట్ చేయాలంటే మీకు వాళ్ళు మీకు ఏది చేయాలన్నా ఇంగ్లీష్ మస్ట్ కదా. మీకు లాట్వియన్ లాంగ్వేజ్ వస్తే మరీ మంచిది. లాట్వియన్ లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంగ్లీష్ అనేది మినిమం కావాలన్నమాట. సో మీకు బేసిక్ వస్తే సరిపోద్ది, మరీ ఇంకా జీరో అయితే కష్టము. ఓకేనా. మీకు టాలెంట్ ఉంటే కనుక ఏముందంటే, ఎందుకంటే పై బర్త్ ఎవరికి రాదు కదా. కొంచెము ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా డే బై డే మీకు ఆటోమేటిక్గా మీరు చేయగలరు అనమాట. వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చేయగలరు. సో అప్పుడు మీకు ఇబ్బంది అనిపించదు. ఓకేనా. తర్వాత వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చెప్తా చూడండి. సో పాస్పోర్టు స్కానర్డ్ కాపీ అనమాట, తర్వాత మీ మెయిల్ ఐడి, తర్వాత మీ కాంటాక్ట్ నెంబరు, తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా పంపించండి. ఓకేనా. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా గ్రేడ్ వైడ్గా, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరికైతే నాలెడ్జ్ ఉంది, ఎవరికైతే ఎడ్యుకేషన్ ఉంది అన్నీ చూస్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారనమాట. తర్వాత మీకు వాళ్ళు వచ్చేసి ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. ఓకేనా. సో మరి హౌస్ కీపింగ్కు ఎక్స్పీరియన్స్కు ఏంటి సంబంధం అంటే, సో దానికి దీనికి సంబంధం ఏముందంటే, సంబంధం లేకుండా ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పని వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఈజీగా ఉంటుంది కదా. సో పని రాలేదనుకోండి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మీకు చెప్పాలన్నా ఏం చేయాలన్నా మీకు అర్థం కాదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేంత ఏముండదు. ఎందుకంటే ఈ జాబ్ వచ్చేసి ఒక రిసార్ట్స్ అనమాట. సో ఇది బార్డర్లో ఉండే రెస్టారెంట్ అనమాట. సో అక్కడ ఎట్లా ఉంటుందంటే, మీకు చెప్పాలంటే సింపుల్గా, ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారనమాట, హాలిడేస్ ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఇది వాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాస్ట్లీ కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ఖర్చులు ఉన్న కంట్రీకి వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెన్సివ్స్ అనేటి వాళ్ళు ఖర్చులు తగ్గించుకోవడానికి. సో అదే మాదిరి లాట్వియా కంట్రీకి వచ్చేవాళ్ళు తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే రొటీన్ కాకుండా వేరే కంట్రీస్కి మూవ్ అవుతారనమాట హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే మీకు తెలిసిందో తెలియదో మన తెలియదు, యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే దాదాపు 15 days వర్క్ చేస్తే 15 days ఎంజాయ్ చేస్తారనమాట లైఫ్ని. అలా ఉంటుంది వాళ్ళ కల్చరు. సో అందుకోసము వాళ్ళు ఇట్లా ఈ విధంగా వచ్చి ఒక 4 రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇంకా ఈ బేసిక్ శాలరీ కాకోకుండా మీకు అడిషనల్గా టిప్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆ టిప్స్ అనేటి మనము చెప్పలేము అనమాట. ఓ రోజు ఎక్కువ ఉండొచ్చు, ఓ రోజు తక్కువ ఉండొచ్చు. సో అందుకోసము మనం అది చెప్పకూడదు. ఎందుకంటే అది మీ బోనస్ లాంటిది. మీ పర్ఫార్మెన్స్, మీరు వాళ్ళతో చేసే బిహేవియరు అలా ఏదో ఉంటాయండి ఖచ్చితంగా. దీనికి దానికి లింకులు లేకుండా ఏముండదు. బట్ ఏంటంటే ఖచ్చితంగా టిప్స్ అయితే ఉంటాయి. బట్ అది ఇంత అని మనం చెప్పకూడదు. ఓకేనా. దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరే నాకు చెప్తారనమాట ఎంత టిప్స్ ఉన్నాయి ఏం కథ అనేది చెప్తే దాన్ని బట్టి మళ్ళీ మనము నెక్స్ట్ వీడియో తీసుకుందాము. సో ఇంకపోతే ఇది వచ్చేసి ఫ్రీ అయితే కాదండి. ఓకేనా. వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు, దాంట్లో నో డౌట్. ఓకేనా. తర్వాత వచ్చేసి వీటికి ఇక్కడ మీరు కొన్ని ఖర్చు పెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఓకేనా. సో దాదాపు ఒక 50,000 దాకా 50,000 to 60,000 మీకు ఖర్చు ఉంటుంది. ఓకేనా. సో హలో వెరిఫై అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానికి విఎఫ్ఎస్కు, తర్వాత మీరు ట్రావెల్ చేసేదానికి ట్రావెల్ ఇన్సూరెన్సు, తర్వాత మనం ఎంబసీ వెళ్ళేటప్పుడు పలానా టైంకి వెళ్తున్నాము డమ్మీ టికెట్, తర్వాత ఎంబసీ అపాయింట్మెంట్ ఫీజుకు, ఎంబసీ అపాయింట్మెంట్లో మనం కడతాం కదా సో వీసా కోసము. సో ఇవి 4 వచ్చేసి ఒక 50,000 నుంచి 60,000 ఖర్చు వస్తుందన్నమాట. అది మీరే భరించాలి. ఓకేనా. తర్వాత వాళ్ళు వచ్చేసి ఈ ఖర్చు మాత్రమే పెట్టుకోమన్నారండి. ఓకేనా. వీసా అయితే
వచ్చిన తర్వాతనే అమౌంట్ ఇమ్మన్నారు. స్టార్టింగ్ అయితే ₹1 కూడా అవసరం లేదన్నారు. బట్ కాకపోతే ఏంటంటే మీరు తన తప్పుగా అనుకున్నా పర్లేదు. సో విషయం ఏంటంటే కొంచెం అడ్వాన్స్ అయితే నేను తీసుకుందామని ఫిక్స్ అయినాను. ఎందుకంటారేమో కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ట్రయల్ కోసం చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ ఇచ్చేసి ట్రయల్ చేసేద్దాంలో ఫ్రీయే కదా, వస్తే పోదాం లేకపోతే లేదు మళ్ళీ చూద్దాము, మనకి ఇంట్రెస్ట్ ఉంటే పోదాము లేకుంటే లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం ఏం చేస్తున్నా అంటే కొంచెం అడ్వాన్స్ తీసుకుంటాను. ఒకవేళ మీకు వీసా కనుక రిజెక్ట్ అయితే కనుక మీరు ఇచ్చిన డబ్బులు నా దగ్గర నుంచి ₹1 కూడా నేను పట్టుకోకుండా అడ్వాన్స్ అనేది మీకు ఎన్నికైతే ఇచ్చేస్తాను. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అండి. ఏమంటారు ముసుగులో గుద్దలాట ఏం లేదు, దాపరికం కూడా ఏం లేదు. మీకు అన్నీ నచ్చి వస్తే మనం ప్రొసీడ్ అవుదాం, లేకపోతే ఏం ఇబ్బంది ఏం లేదు. సో ఇదైతే కనుక క్లారిటీ అనమాట. ఎందుకంటే నేను చాలామంది చూశాను అనమాట. కొన్ని సార్లు ఇబ్బంది పడిన వాళ్ళని చూశాను, ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూశాను. అందుకోసము ఎవరు ఇబ్బంది పడకూడదు, చేసిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, చేర్చుకున్న వాళ్ళు మీరు ఇబ్బంది పడకూడదు, నా ద్వారా మీరు ఇబ్బంది పడకూడదు. సో మీ ద్వారా నేను ఇబ్బంది పడకూడదు అంటే కొంచెం అడ్వాన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఓకేనా. ఇదైతే క్లారిటీ ఉంది. ఈ ఖర్చులు అనేవి చెప్పాను కదా, ఒక 50,000 to 60,000 మీ ఖర్చులు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం చేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళేనండి. ఓకేనా, మన తెలంగాణ వాళ్ళు. సో మీకు ఎటువంటి భయం లేదు. అన్న కూడా అక్కడ PR. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత లాట్వియాకి ఉంది రీగా క్యాపిటల్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకొని మిమ్మల్ని అక్కడ రిసార్ట్ తీసుకుని వెళ్ళి అక్కడ రూము ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి దాని తర్వాత వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, బస్సులు, లాంగ్వేజ్ ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళు చేసేది వాళ్ళే కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకుంటారనమాట. ఇదే కాదు, వాళ్ళు ఇంతకుముందు మెకానికల్ కూడా చేశారు. మన తమిళ వాళ్ళు వెళ్ళారు, అట్లా కొంతమంది వెళ్ళారు. అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే అప్పుడు ఉన్నప్పుడు చూశాను కదా. సో అదనమాట. సో జెన్యూన్ పర్సన్, నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది క్లియర్ కట్ అనమాట. తర్వాత దీనికి ప్రాసెసింగ్ టైం వచ్చేసి మనకి VFS వెళ్ళడానికి మీరు ఒక 60 days చెప్పారండి. మనకు ఆఫర్ లెటర్ రావడము, తర్వాత VFS బుక్ చేయడము, తర్వాత మీరు ఇంత లోపల ఈ గ్యాప్ లోపలనే PCC కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే PCC ఇక్కడ అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు పాస్పోర్ట్ మీద మన స్టిక్కర్ ఒక పేజీ మొత్తం కనిపిస్తారనమాట. ఆడికి వెళ్ళిన తర్వాత మనకు వర్క్ పర్మిట్ ఇస్తారనమాట. సో ఆ వర్క్ పర్మిట్ కోసం వెళ్ళేటప్పుడు మనకు ఖచ్చితంగా PCC అనేది ఎత్తుకుని పోవాలన్నమాట. మీరు నా వీడియోలు ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మీకు కూడా తెలిసే ఉంటుంది. మనం PCC కూడా అప్పుడు ఇండియన్ ఎంబాసీలో అప్లై చేశాము. అది చాలా ఖర్చుతో కూడుకునేది. సో మీరు ఇక్కడే వెళ్ళేటప్పుడే తీసుకొని దాన్ని అపోస్టల్ చేయించుకొని తీసుకుని వెళ్తే మరీ మంచిది. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే VFSకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే డిపెండ్స్ అండి, వాళ్ళు ఒక 60 to 90 days లోపల వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. అది మన చేతుల్లో లేని పని కదా. మేము 60 days లోపల మీకు VFSకి అయితే పంపిస్తామని ఖచ్చితంగా క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకంటే చాలా అర్జెంట్ అనమాట వాళ్ళకి కావాల్సింది. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ నాకు పంపించేయాలంటే నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి నా Instagram ID ఇస్తాను, దానికి పంపించిన ఓకే. దాని కింద నా మెయిల్ ID ఉంటుంది, దానికి పంపించిన ఓకే. అన్నీ ఓకే అనుకుంటే నేనే మీకు Instagramలో కాల్ బ్యాక్ చేస్తాను. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు పంపించండి. వేరే ఊరికే టైంపాస్కి అయితే పంపించద్దు ప్లీజ్. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, నేను ఇండియాకి వచ్చాను, కొంచెము టైం కూడా సరిపోవడం మీద అక్కడెక్కడ తిరగడానికి. ఓకేనా. సో ఇన్స్టాగ్రామ్లో మీకు ఇంకా ఏదైనా ఈ వీసాకు ప్రైజ్ కానీ అవి ఏమైనా కావాలంటే నేను చెప్తాను. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ చెప్తున్నాను, మీకు నా మీద నమ్మకం ఉండి మనం వెళ్ళాలనుకుంటేనే ముందుకు వెళ్దాము, లేకుంటే ఏం ఇబ్బంది ఏం లేదు. సో మీరు పెట్టుబడి లేదు, నాది పెట్టుబడి లేదు, ఎవరికి సమస్య లేదు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం అయితే క్లారిటీగా చెప్పానని అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక వీడియో తీశాను, ఇది ఒక వీడియో అనమాట. ఎందుకంటే అది లేడీస్ అన్నారు, లేడీస్ కోసం తీశాను, మళ్ళీ జెంట్స్ కోసం తీశాను. అక్కడ రిక్వైర్మెంట్ ఏమో చాలా స్పీడ్గా ఉంది, మనము టైం సరిపోవడం లేదు. ఓకేనా. వీడియో ఎడిటింగ్ చేసుకొని చేసుకోవడానికి. సో అందుకోసం కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను. లొకేషన్ సౌండ్ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఏమనుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరైతే వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా. వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళను నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ మీటప్ ఎక్కడ అంటున్నారు. సో కొంచెం తెలంగాణ అంతా అత్తలాకుతలం అయిపోయింది, వర్షాలు అవి ఇవి హడావిడి అంతా ఉంది. నేనే కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ మీటప్ ఎక్కడ ఏం కథ అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను యూట్యూబ్లోనే. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతా అనుకుంటే ఫాలో అవ్వండి. ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఖచ్చితంగా ఏదున్నా కూడా నేను పర్సనల్గా అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా యూట్యూబ్లో అయితే ఖచ్చితంగా ఇస్తాను. దాన్ని మీరు ఫాలో అవుతేనే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేస్తాను ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.